ఆ ఊళ్ళో తాగే మంచినీటికే కాదు వినియోగించే నీటికి కూడా కరువే. శుభకార్యాల సంగతి పక్కన పెట్టండి, అనుకోకుండా తలెత్తే అశుభకార్యాలకైనా చెంబుడు నీళ్లు దొరకని పరిస్థితి. ఊరంతా తడేరిన గొంతులతో ఆవురావురు అంటూ ఉంటే ఆ దీనావస్థను చూడలేకపోయాడు. సొంత ఊర్లో ప్రజలు గొంతు ఎండిపోతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా సరే అనుకుని ఊరి ప్రజల గొంతు తడిపేందుకు ముందు కదిలాడు. అష్టకష్టాలు కూర్చి దాహం తీరుస్తున్నాడు. ఇంత చేస్తే అతనేమీ డబ్బున్న మోతుబరి కాదు, జస్ట్ మనసున్న మారాజు మాత్రమే. మరి ఏంటా ఊరు? ఆ మనసున్న మారాజు పేరేంటి? ప్రజల గొంతు తడపడం కోసం ఆయన పడుతున్న కష్టాలేంటి? ఈ స్టోరీలో చూడండి. ఇది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామం. రాష్ట్రమంతా పెట్టినట్టే ఈ గ్రామంలోనూ ఇంటింటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్స్ ఇచ్చింది గత ప్రభుత్వం. అయితే పాత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో వేసిన పైప్ లైన్లు, ఆ పథకం నుంచి ఇచ్చిన మంచినీళ్లు ఈ గ్రామానికి మంచి చేయకపోగా రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. మరోవైపు భగీరథ కనెక్షన్ల ద్వారా వచ్చేది మహా అయితే 2 బిందెలకు మించడం లేదు. ఆ 2 బిందెల నీళ్లైనా తాగడానికి వాడితే మాత్రం రోగాలు గిఫ్ట్గా వచ్చి పడుతున్నాయి. దీంతో ప్రజలకు ఎక్కడా చెప్పుకోలేని కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ కష్టకాలంలో నేనున్నానంటూ ముందుకొచ్చాడు వన తడుపుల రమణాచారి. కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడ్డం సామాన్యుల లక్షణం. కాని సొంతూరు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాలి అన్న ఆలోచన రావడం ఇదిగో రమణాచారి లాంటి అసామాన్యుల నైజం. పుట్టిన ఊరు మొగిలిపేట గ్రామం. నీళ్లు లేక అల్లాడుతుంటే, మంచునీటి కోసం గొంతు ఎండుతుంటే తన బాధ్యతగా ముందుకొచ్చాడు రమణాచారి. వడ్రంగి పని చేసుకుంటూ బతుకు తెరువు చూసుకునే రమణాచారి పెద్ద ధనవంతుడేమీ కాదు. కాని పరుల కోసం ఎంతో కొంత పాటు పడాలని తన తండ్రి చెప్పిన మాటలతో స్ఫూర్తి పొందాడు రమణాచారి. పని చేసుకుంటే తప్ప రోజు గడవని స్థితిలో ఉంటూ కూడా ఇంటింటికి తాగునీటి అవసరాలు, వాడకపు నీటి అవసరాలు తీరుస్తూ ఆ ఊళ్ళో అందరికీ ఆప్తుడయ్యాడు. రమణాచారి ఆయననే ట్యాంకర్ కిరాయికి తీసుకొచ్చుకొని మెట్పల్లి నుంచి తెచ్చి ఊళ్ళో ప్రతి ఇంటింటికి కొద్దిగా సప్లై ఎండాకాలం అంతా కొద్దిగా సర్దుబాటు చేసిండు. దాంతోనే కొద్దిగా మన ఇళ్లకు తాగటానికి కూడా, తర్వాత మిగతా వాటర్ కూడా వాడటానికి కూడా పోసిండు. ఇప్పుడు అదే నడుస్తుంది. ఎండాకాలం అన్ని రోజుల నుంచి నడిచింది. ఇప్పటికి కూడా ఆయననే నీళ్లు వాటర్ సప్లై చేస్తుండు మాకు మొగిలిపేట గ్రామంలో. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పైప్ లైన్స్ వేసినా ఆ పైపుల్లోంచి మురికి నీరు, బురద నీరు, ప్రమాదకరమైన నీరు రావడంతో ఊరంతా ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ నీళ్లు తాగి జబ్బులు కొని తెచ్చుకోలేరు, నీళ్లు తాగకుండా ఉండలేరు. అందువల్ల పలు కుటుంబాలు తాహతు లేకపోయినా మినరల్ వాటర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ మినరల్ వాటర్ ఖరీదు చేసే శక్తి ఎంతమందికుంటుంది? మరోవైపు ధరలు పెరగడంతో గ్రామాల్లో శుభాశుభ కార్యక్రమాలకు కూడా నీళ్లు సమృద్ధిగా తెచ్చుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే అందరి కోసం ఆలోచించిన రమణాచారి సొంత ఖర్చుతో వాటర్ ట్యాంకర్ ఎంగేజ్ చేసుకుని ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నారు. రెగ్యులర్ కూడా నీళ్ళు లేవు కదా, ఎండలు లేవటి ఎండలు కొడుతున్నాయి ఈ సంవత్సరం. మా ఏరియాకు వాటర్ ప్రాబ్లం బాగుంది. బకెట్ నీళ్ళు సరిగ్గా వస్తలేవు. వస్తే 4 బకెట్లు 5 బకెట్లు నీళ్ళు వస్తున్నాయి. అన్న చేయబట్టి ఇంత సేవ చేస్తున్నాం కాబట్టి మాకు ఇంత మంచి సేవ మంచిగా జరుగుతుంది. వాటర్ ఏం ప్రాబ్లం లేదు. ప్రతిరోజు నీళ్ల ట్యాంకర్ ద్వారా నీటిని ఉచితంగా అందజేస్తున్నాడు రమణాచారి. దీంతో పాటు ఊళ్ళో పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలకు గాని, ఎవరైనా చనిపోయినా కూడా ఇలా అన్ని అవసరాలకు ఉచితంగా నీళ్లు అందిస్తున్నాడు. ఈ మొగిలిపేట గత ఎండాకాలం మొత్తం రమణాచారి నీళ్ల మీదనే బతికిందని గ్రామ ప్రజలంతా గుర్తు చేసుకుంటారు. గత 3 నెలలకు పైగా ప్రజలందరి గొంతు తడుపుతున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఊరు కోసం ముందడుగు వేయడం అంత చిన్న విషయమేమీ కాదంటున్నారు మొగిలిపేట గ్రామస్తులు. 3 నెలలు అయింది మాకు నీళ్ళు లేక. ఈ బండి లేకుంటే మేము ఎటురుకుదమో మరి ఎక్కడ ఇదిగో పరేషాన్ అయింది బాగా. 3 నెలల నుంచి 3 నెలలు అయింది దేశాల నుంచి మాకు వాటర్ అందిస్తూనే ఉన్నాడు. రాత్రి బారకు ఒకటే అంగా వచ్చి లేపుతారు. లేపితే మేము అందరం మొత్తము ఇక్కడనే కాదు అంతటా లేపుకుంటా ఊరంతటా ఈ 3 నెలలు అయిన దేశాల నుంచి అయితే వాటర్ మా ఊళ్ళో లేనిలేదు. ఈయన తెచ్చిపోతున్నాడు. 2 బిందెలు 3 బిందెలు వచ్చినాయంటే ఇక అయిపోతాయి.
ఇక అవి ఏం సరిపోతాయి సార్. బోర్డు వేపించుకున్నాం కానీ బోర్డు సుతా నీళ్ళు లేవు ఎండాకాలంతో. ఓ మొత్తం బోర్డు వేపించుకున్నాం కానీ ఒక్క బొట్టు చుక్క నీళ్ళు లేవు బోర్డు సుతా. ఈ రమ్మసారి తెచ్చిపోతే ఇక ఇంత జిగ్గాంజి పోసినట్టు బతున్నాం సార్. ఇలా చేయడం ఖర్చుతో కూడుకున్న పనే అయినా తండ్రి మీద ఉన్న ప్రేమతో తండ్రి జ్ఞాపకార్థం ఈ భారాన్ని మోస్తున్నా అంటున్నాడు రమణాచారి. తాను చేసుకునే వడ్రంగి పని ద్వారా వచ్చిన మొత్తంలో కొంత గ్రామం నీటి అవసరాలకు వెచ్చిస్తున్నాడు. ప్రతి ఇంటింటికి రాత్రి అనక పగలనక ఈ సమ్మర్లో ప్రతి ఇంటికి వాటర్ ఇబ్బంది ఉంది. ఈ వాటర్ ఇబ్బంది వల్ల ప్రతి ఒక్కరికి ఇంటింటికి వాటర్ తీసుకొచ్చి పోయడం జరుగుతుంది. ఈ సేవ చేసుకోవాలనే ఆలోచన మా నాన్నగారు ఇచ్చింది. మా నాన్నగారు చెప్పడం వల్లనే ఈ సేవ చేసుకుంటున్నాను. నాకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాను కూడా నేను ఈ సేవ చేయాలని ముందడికి వచ్చాను. వచ్చి ఈ సేవను కంప్లీట్గా ఇప్పటి వరకు గత 3 నెలల 15 రోజుల నుంచి నేను వాటర్ పోస్తూనే ఉన్నాను. ఉపాధి కూలీలకు కూడా ఉపాధి మహిళలకు కూడా వారము టిఫిన్ ఇవ్వడము, చల్లని వాటర్ డైలీ ఒక 20-25 బాటిళ్ళు డైలీ పంపించడము, ఇవన్నీ చేస్తున్నాం. నేను డైలీ పని చేసుకుంటా. నేను వడ్రంగి పని చేస్తా. నాకు పని చేస్తేనే డబ్బులు. నాకు ఎక్కడ కూడా నాకు భూమి లేదు, జాగలేదు. ఒక సొంత ఇల్లు ఉంది చిన్నది. మిషన్ భగీరథ నీటిని శుద్ధి చేసి పంపిణీ చేయగలిగితే తమకు ఈ నీటి సమస్య తీరిపోతుంది అంటున్నారు గ్రామస్తులు. ఎన్నికల ముందు పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టినా తమను పట్టించుకోలేదని ఇప్పుడు వాపోతున్నారు. రమణాచారి కారణంగా ఈ వేసవి గట్టెక్కినా తమకు ప్రతి ఏడాది ఇలాంటి తిప్పలు తప్పవని, అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు మొగిలిపేట గ్రామస్తులు. మరి వారి నీటి కష్టాలు శాశ్వతంగా తీరిపోతాయా? ఇప్పటి పాలకులైనా ఆ దిశగా చొరవ తీసుకుంటారా? వేచి చూద్దాం.